నిన్న విన్న భాగంలో మనం చూసాము అమ్మవారి దయ ఎలా ప్రసరింపజేశారో ఆవిడ, ఎలా ఒక ఆవిడికి ముత్తైదు రూపంలో ప్రత్యక్షమయ్యి జ్యోతి రూపంగా ఎలా దర్శనం ఇచ్చారో, అంత కాంతివంతమైన దర్శనం ఆవిడ ఎలా చూశారో, అది అది ఆవిడ జీవితానికి అది జీవితాన్ని ఎంత ప్రభావితం చేసిందో. మరి ఆవిడ ఆలోచన ఆ క్షణంలో ఎలా ఉందో తెలియదు, కానీ మున్ముందు చాలా మలుపులు తిరిగింది ఈ కథ. అయితే మనం ముందుకు వెడితే, మేమున్న ఏరియా మాకెట్లా తెలిసింది, అసలు ఈ అమ్మవారికి మాకు ఉన్న అనుబంధం ఏమిటి అనే దాని గురించి నేను మాట్లాడతానని చెప్పాను కదా. అయితే ఈ సందర్భంగా నేను చెప్పాల్సింది ఒకటి ఉంది. దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో, జనక్పురి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఒక కాలనీ ఉంది, సౌత్ ఎక్స్టెన్షన్ అని. అక్కడ కూడా ఒక అరవావిడ మామి ఉండేవాళ్ళు. ఒక చిన్న ఇంట్లో ఆవిడ, ఆయన, పిల్లలు, 2 పిల్లలు, మగ పిల్లలు. పెద్ద పిల్లవాడు కి డిజబిలిటీ ఉంది. ఆ అబ్బాయి ఎప్పుడు మంచంలోనే ఉండేవాడు. ఆ అబ్బాయి కోసమని, ఆ అబ్బాయికి ఆ పనులన్నీ చెయ్యాలని చెప్పి ఆవిడ ఎప్పుడు ఎక్కడికి బయటికి వచ్చేవాళ్ళు కాదు. ఆవిడ ఇంట్లోనే ఉండేవాళ్ళు, అబ్బాయిని కనిపెట్టుకుని ఉండేవాళ్ళు. అయితే ఆవిడ కూడా ఇట్లాగే ఒకరోజు రాత్రిపూట పడుకుంటే ధ్వని వినిపించింది ఆవిడికి. అది ఒక పాటలాగా ఆవిడికి గోచరించింది. అది పాట అవునా కాదా ఆవిడ ఇంకా ఆ కళలో అనుకున్నారేమో. ఆ పాట ఆవిడికి స్పష్టంగా కూడా ఇంకా పూర్తిగా రాలేదు, కానీ తెల్లారాక ఏదో ఒక ధ్వని వినిపించింది, ఒక పాట వినిపించింది అన్న స్ఫురణ మాత్రం ఆవిడకి ఉండేది. అయితే ఆవిడ కలం తీసుకుని రాయడానికి ప్రయత్నిద్దాము. రాత్రి వినిపించిన ధ్వని ఏమిటి, దానికి అక్షరాలు ఉన్నాయా, అక్షరాలుంటే అవి ఎలా ఉన్నాయి, ఆ ధ్వని ఎలా ఉన్నది అని ఆవిడ ఆ అక్షరాలు కాగితం మీద రాయడం మొదలుపెట్టారు. రాస్తూ 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 ఆవిడికి ఆ ధ్వని కూడా స్ఫురణలోకి వచ్చింది. ఆ ధ్వని ఏంటంటే, జ్యోతి ముఖం కాణ வேண்டும், சோதனைகள் நீங்க வேண்டும், நின் பாதமலர் சேர வேண்டும், நீ ஆதரித்தல் வேண்டும் அம்மா, జ్యోతి ముఖం కాణ வேண்டும் అని ఈ పదంలో, ఇది పదాల అరవంలో అయినా మీకు జ్యోతి అన్న పదం అర్థమయ్యే ఉంటుంది. అయితే నా జ్యోతి స్వరూపం చూసి మీరంతా తరించండి, మన కష్టాలన్నీ తీరిపోవాలి, ఆవిడని దర్శనం చేసుకోవాలి, మన వేదనలన్నీ తీరిపోవాలి అని అర్థం వచ్చేట్టుగా ఆవిడ ఒక పాట రాశారు. అయితే ఆ పాట రాసి ఆవిడ ఇట్లా ఎవరో తెలిసిన వాళ్ళకి వినిపిస్తే, ఏ పాట భావయుక్తంగా ఉన్న పాట ఏదైనా ఎవరికైనా మనసుకి చాలా తొందరగా హత్తుకుంటుంది కదా, అలా ఆ పాట ఆ నోట చాలా పాపులర్ అయింది. ఆ పాట ఎక్కడ పాపులర్ అయింది, అరబ్ వాళ్ళందరూ ప్రతి వారం, ప్రతి శుక్రవారం ఒక ఇంట్లో కలిసి లలితా సహస్రనామం చదువుకునేవాళ్ళు. అక్కడకి ఆ పాట ప్రవేశించింది. ఇట్లాగే ఒకళ్ళ ద్వారా ప్రవేశించింది. ఆ పారాయణ అయిపోయాక అందరికీ ఎవరికి తోచిన పాటలు వాళ్ళు పాడుతూ ఉండేవాళ్ళు. ఆ పాడడంలో ఒక ఆవిడెవరో ఈ పాట పాడారు, జ్యోతి ముఖం కాణ வேண்டும் అన్న పాట. అయితే మిగిలిన వాళ్ళందరూ చాలా బాగుంది ఈ పాట, మీరు ఎక్కడ నేర్చుకున్నారు, మాకు కూడా నేర్పిస్తారా అని అడిగారు. అప్పుడు ఆవిడన్నారు, ఇట్లా నాకు తెలిసిన ఒక ఆవిడ ఉన్నారండి, ఆవిడ ఈ పాట అయితే ఆవిడ రాశారు, ఆవిడకి ఏదో అదొక
స్ఫురణలాగా వచ్చి ఆవిడ రాయడం జరిగిందిట, కళలాగా వచ్చి, ఒక ధ్వనిలాగా వచ్చి అని ఆవిడ అనుభవాలన్నీ కూడా అందరికీ చెప్పారు. అందరూ చాలా ఉత్సుకతతో విని చాలా ఇంట్రెస్ట్ చూపించారు. ఆ పాట అందరూ మనం నేర్చుకుందాము, ప్రతిసారి మనం పారాయణ అయిపోయాక ఈ పాట అయితే తప్పకుండా పాడదాము అని నిర్ణయించుకున్నారు. అయితే జ్యోతి అమ్మవారి మీద రాయడం అనేది అది చాలా రేర్ గా జరిగే విషయం. అంటే అమ్మవారిని జ్యోతి స్వరూపిణిగా కొలవడం అనేది కూడా చాలా అరుదుగా జరిగే విషయం. అందుకని కూడా మనుషులకి చాలా ఆకట్టుకుంది. అంటే ఆవిడ అంత కాంతివంతమైన జ్యోతిలో కూడా ఉంటుంది అనే కాన్సెప్ట్ వాళ్ళకి బాగా మనసుకి హత్తుకుని, దానిలో ఉన్న ఆర్ద్రత కూడా వాళ్ళకి నచ్చి సహజంగా భక్తిపరులైన వాళ్ళందరూ కూడా ఈ పాట అందరూ నేర్చుకున్నారు. ఆ గ్రూపులో, ఆ భక్తిపరులైన గ్రూపులో ప్రతి శుక్రవారము పారాయణ చేసే ఆ గ్రూపులో ఒక శుక్రవారం మా అమ్మగారు కూడా వెళ్ళడం జరిగింది. అప్పుడు వాళ్ళు పాడిన ఈ పాట ఫస్ట్ టైం మా అమ్మగారు విన్నారు. ఫస్ట్ టైమే ఆవిడకి నోటికి రాలేదేమో. ఇట్లా 2-3 సార్లు పూజలకి వెళ్ళాక ఈ పాట ఆవిడకి మామూలుగా పాడుకోవడం, నిత్యకృత్యంలో మనం ఏదైనా వింటే పాడుతాము, అలా పాడుకోవడం ఇంట్లో మొదలు పెట్టాక నేను మా అమ్మగారి నోట ఈ పాట, ఈ 4 లైన్లు బాగా గుర్తుండిపోయాయి నాకు. ఇంకా ఇది చాలా పెద్ద పాట, నాకు అన్ఫార్చునేట్ గా మొత్తం పాట గుర్తు లేదు, కానీ మా అమ్మగారు అయితే మొత్తం పాటే పాడేవారు. మరి ఈ జ్యోతి స్వరూపిణి 20 కిలోమీటర్ల దూరంలో వెలిసిన జనక్పురిలో ఆవిడికి దర్శనం ఇచ్చిన జ్యోతి స్వరూపిణికి ఇద్దరూ కూడా ఒకటేనా? అమ్మవారు ఒకటే, అందరికీ తెలుసు. ఆవిడ గురించి రాస్తున్నారా, లేకపోతే ఈవిడ స్ఫురణ వేరు ఆవిడ స్ఫురణ వేరా? మనం ఇంకా ముందొచ్చే కథలో తెలుసుకుందాము. వీటి యొక్క ఇంకా చాలా అనుభవాలు జ్యోతి స్వరూపిణి అమ్మవారితో ముడిపడి ఉన్నాయి. మున్ముందు ఇంకా మీతో నేను చాలా షేర్ చేస్తాను. ఇవాళకి స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.